అడుగుతాను. శివసత్తులు ఎవరు? శివశక్తులు అంటే శివుని బిడ్డలు, శివుడి భార్యలు, అంటే రెండు రకాలుగా ఉంటారు శివశక్తులు. శివశక్తి వేరు, శివసత్తి వేరు. శివసత్తి అనేది అమ్మవారి అంశ. జోగినీలు అనేవాళ్ళు ఆ స్వామి కూతుర్లు, బిడ్డలు. అంటే బిడ్డలు ఎవరు? పోషమ్మ, మైసమ్మ, ఉపదేవతలు ఉంటారు కదా, పోషమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, వీళ్ళందరికీ ఆవహించే వాళ్ళు శివశక్తులు. శివపార్వతులు కూడా మళ్ళీ రాజన్నకు వేములవాడలో ధారణ చేసుకునే వాళ్ళు శివపార్వతులు. బసివినులు అంటే మనకు ఆంధ్రాలో చూసుకున్నట్టు ఉంటాయి. అట్లా రకరకాల వాళ్ళుగా ఉంటుంది శివసత్తుల గురించి. కానీ అక్కడ గుడి దగ్గర జరిగింది, హంగామా క్రియేట్ చేసింది, పోలీసుల మీద తిరగబడింది హిజ్రాలు శివశక్తులను ఎందుకు కలిపి మీరు పోరాటం చేస్తారు? హిజ్రాలు శివశక్తి మా అక్కడ మీరు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం శివసత్తులకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, జోగినీలను లోపలికి రానివ్వట్లేదు. అక్కడ హంగామా క్రియేట్ చేసింది హిజ్రాలకు మీరు సపోర్ట్ చేస్తున్నారా? నేను అనేది హిజ్రాలు శివశక్తులు ఉన్నారేమో, అది జాతర కాబట్టి అందరు వచ్చారు. డెఫినెట్గా మీరు అన్న మాట చాలా మంచి పాయింట్. బికాస్ హిజ్రాలు కొంతమంది అక్కడ అశ్లీలం ప్రవర్తించడం వల్ల శివశక్తులు కూడా ఉన్న వాళ్ళని కొట్టడం జరిగింది. నేను శివశక్తులకు దెబ్బలు తాకినాయి అని ఈరోజు వచ్చిన శివశక్తులు మాత్రమే దెబ్బలు తాకిన వాళ్ళ గురించి మాట్లాడాను. కానీ అక్కడ చాలామంది హిజ్రాలని వాళ్ళు లాకప్లో వేశారు కొంతమంది. వాటి గురించి నేను మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? నాకు సంబంధం లేని సబ్జెక్ట్ అది. ఎందుకంటే అశ్లీలత ఎక్కడైనా ప్రవర్తిస్తే డెఫినెట్గా మీకు రైట్ ఉంది. మీరు మా శాంతి విఘాతాలకి విఘ్నం కల్పించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళని కొట్టే రైట్ మీకుంది. కానీ ఊరేగింపు ముంగల మేము జోగాట ఆడి ఒక 10 నిమిషాలన్నా ఉండాలంటే తోసేసి పోలీసులే మీరు ఒక్కసారి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం రోజు రథోత్సవం చూడండి. రథోత్సవం కాదు, అది పోలీసోత్సవంలా ఉంది. పోలీసులు మాత్రమే దాన్ని లాగారు, కామన్ భక్తులని కొట్టి చెల్లాచెదరు చేశారు. అందులో వాస్తవం అండి, మంచి ఉన్న దగ్గర చెడు ఉంటుంది. చాలామంది గాంజాయి తాగి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూడా చాలామంది వచ్చారు. ఎంతసేపు మీ పరిస్థితి గురించి